రామకృష్ణపురంలోని సింగ్ నగర్ ఫ్లైఓవర్ కింద ఉన్న గ్రంథాలయంలో గొడ్డుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో సుమారు 250 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. గత నెలలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఈ సేవలు అందించబడినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లో గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నా సోదరులు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు గారి సారథ్యంలో మరి కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 250 మందికి ఉచితంగా ఈ రోజున కళ్ళజోళ్లు పంపిణీ చేయడం అనేది చాలా సంతోషదాయకం. మొన్న ఈ మధ్యనే మరి రఘురామరాజు గారు ఒక మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ముఖ్య అతిథిగా రోజున అనేక మందికి పరీక్షలు నిర్వహించడం, మరి ఆ రోజున చేసినటువంటి కంటి పరీక్షల్లో ఎవరికైతే కళ్ళజోళ్ళు అవసరం ఉందో ఇవాళ వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో రఘురామరాజు గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏ విధంగా అయితే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నెల 1వ తేదీన పేదల కోసం అన్న ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఏ విధంగా అయితే ఇస్తున్నారో మరి నిన్ననే మరి మత్స్యకార భరోసా పేరుతో మరి వారందరికీ కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయడం, ఇట్లా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఇవాళ ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలు అందిస్తోంది. దానికి శేషన్ రాజు గారిని కూడా ఒకసారి స్మరించుకుంటూ, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానవనానికి కూడా వారి పేరును పెట్టుకోవటం, నిత్యం వారి జ్ఞాపకాలని మా మదిలో ఉంచుకుంటూ మరి శేషన్ రాజు గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ప్రజల కోసం పాటుపడేవారు, ఈ రోజున ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ రకంగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. గత నెల 26వ తారీఖున జరిగినటువంటి మెగా మెడికల్ క్యాంపు ఆ రోజు ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా మా అన్నయ్య బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆ రోజు మెగా మెడికల్ క్యాంప్ను ప్రారంభించుకొని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చూపించినటువంటి అనేక మందికి అనేక రకాల పరీక్షలు చేయించడం జరిగింది. అందులో భాగంగా కంటి పరీక్షలు చేయించినటువంటి వాళ్ళలో సుమారు 250 మంది కళ్ళజోళ్ళు అవసరం పెడితే వాళ్ళందరూ కూడా మా ఫౌండేషన్ ద్వారా కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకులు సెంట్రల్ నియోజక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా పెద్దలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభి గారు ఈరోజు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏదైతే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అందరూ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేస్తారని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మా నియోజక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజాసేవలో ఉండాలని చెప్తూ ఉంటారు. వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఉమా గారు నాయకత్వంలో కేశినేని చిన్ని గారి